ఓం శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ ప్రారంభము. ప్రథమాధ్యాయము. పూర్వము ఒకరోజు నైమిషారణ్యములో సౌనకాది మహామునులు కొందరు పురాణముల గురించి చర్చించుకుంటున్న సమయంలో సౌనకాది మహామునులు సూత మహర్షిని చూసి ఇలా అడిగారు: ఓ పౌరాణిక బ్రహ్మ, మానవులు ఏ వ్రతం చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహలోక పరలోక సిద్ధిని పొందుతారో, ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందుతారో మాకు వివరంగా తెలియజేయండి అని వేడుకోగా, వారి మాటలు విన్నటువంటి సూత మహర్షి ఇలా చెబుతూ ఉన్నారు: ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా కోరగా, శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పినటువంటి విషయాన్ని మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెబుతూ ఉన్నారు. పూర్వము కలహప్రియుడు లోక సంచారి అయినటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చారు. భూలోకములో పూర్వజన్మ కర్మ ఫలముల వలన పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి, వీరికి ఈ కష్టాలు కడతీర్చే ఉపాయం ఏమిటి అని విచారిస్తూ విష్ణులోకము అయినటువంటి వైకుంఠాన్ని చేరుకున్నారు. దేవర్షి అయిన నారద మహర్షి శ్రీహరిని చూసి, ఓ జగద్రక్షక, భూలోకమున మానవులు నానా విధాలుగా కష్టాలను అనుభవిస్తున్నారు. వారికి ఆ కష్టాలు ఎలా తొలగిపోతాయి? అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు ప్రభు అని అడుగగా, దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్పారు: నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయాన్ని అడిగితివి. అందుకు ఒక వ్రతము కలదు. అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకములో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షమును పొందుతారు అని తెలిపారు. అప్పుడు సౌనకాది మహామునులు సూత మహామునితో ఇలా అడిగారు: స్వామి, ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి? ఆచరించడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది? దానిని ఇంతకు ముందు ఎవరెవరు ఆచరించారు? అంతా వివరంగా తెలియజేయండి అని ప్రార్థించగా, అప్పుడు సూత మహాముని ఇలా చెప్పసాగారు: శ్రీహరి నారద మహామునికి చెప్పిన వ్రత విధానమును మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పసాగారు. సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించడం వలన సకల దుఃఖములు తొలగిపోవడమే కాకుండా అష్టైశ్వర్యాలను, సంతానాన్ని పొందుతారు. సర్వే సర్వత్రా విజయాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో కానీ, మాఘమాసములో కానీ, కార్తీక మాసములో కానీ, ఏకాదశి, పూర్ణిమ మొదలైన శుభతిథులలో కానీ, రవి సంక్రమణ రోజున కానీ ఆచరించాలి. కష్టములు సంభవించినప్పుడు దారిద్ర్యముతో బాధపడుతున్నవారు ఈ వ్రతము చేయుట చాలా మంచిది. ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారైనను చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని స్నాన సంధ్యానుష్ఠములు యథావిధిగా పూర్తి చేసుకుని, తరువాత అత్యంత భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో, దేవాదిదేవా శ్రీ సత్యనారాయణ స్వామి, నీ అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను ప్రభు అని మనస్సులో ధ్యానము చేసుకుని నమస్కరించుకోవాలి. ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మధ్యాహ్న సమయంలో కూడా కర్మానుష్ఠానాలు యథావిధిగా నిర్వర్తించుకుని, సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజాస్థలంలో గోమయంతో అలికి వరిపిండి మొదలైన 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి, దానిపై తెల్లని నూతన వస్త్రాన్ని పరిచి
దానిపై బియ్యము పోసి దానిపై కలశం పెట్టుకోవాలి. ఆ కలశము వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ మట్టితో కానీ చేసుకోవాలి. తరువాత ఆసనముపై మళ్ళీ ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై సత్యనారాయణ స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి. ఆ విగ్రహ ప్రతిమ ఒక కలశం బంగారంతో కానీ అర్ధకలశము బంగారంతో కానీ లేదా పావు కలశము బంగారంతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకించి మండపంలో ఉంచాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయాలి. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడిని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలైన నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధి దేవతలతో సహా పూజించాలి. విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయాలి. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిక్కులయందు ప్రతిష్ఠించి పూజ చేయాలి. తరువాత శ్రీ సత్యనారాయణ స్వామిని కలశముపై ఆవాహన చేసి పూజ చేయాలి. 4 వర్ణముల వారు, స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. చివరికి ఏ రోజైనను సాయంకాల సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతము చేసుకునేవారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకుని వచ్చి చేసుకుంటే చాలా మంచిది. అరటిపండ్లు, ఆవు పాలు, గోధుమ రవ్వ, అది లేకపోతే బియ్యము నూక, చక్కెర లేదా బెల్లము ఇవన్నీ సమానంగా కలుపుకొని ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయాలి. ఈ విధంగా నైవేద్యము నివేదించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనం చేయాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాలను జరిపించాలి. ఇది భూలోకములో కలియుగములో ఇష్టకామితార్థములను సిద్ధించుకోవడానికి మిక్కిలి సులభమైనటువంటి మార్గము. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ 2వ అధ్యాయము ప్రారంభము. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూత మహర్షి. పూర్వము కాశీనగరములో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు అత్యంత దరిద్రుడు కావడంతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేవాడు. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దుర్భరమైనటువంటి కష్టములు అనుభవించుడు చూసి తాను కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని పొంది ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా నిలబడి, ఓ బ్రాహ్మణ, నీవు వేద పండితుడివి అయి ఉండి కూడా ఇలా దరిద్రాన్ని అనుభవిస్తున్నావు ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రభు, నేను అత్యంత దరిద్రుడను, భిక్షాటన చేసి జీవిస్తున్నాను, చాలా కష్టాలు అనుభవిస్తున్నాను అని బదులు చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి శ్రీహరి ఇలా అన్నారు, బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము. ఆ సత్యదేవుని సేవించినట్లయితే నీ కష్టములన్నీ తొలగిపోతాయి. కాబట్టి నీవు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీహరి అక్కడే అంతర్ధానమైపోయారు. వెంటనే ఆ దరిద్ర బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేస్తాను అని తన మనస్సులో సంకల్పించుకుని ఆ రోజు రాత్రి ఉత్సాహం వలన నిద్ర పట్టకపోవడం వలన ఎట్లో కాలం గడిపి మరుసటి రోజున ప్రాతకాలమునే నిద్రలేచి నిత్యకృత్యాలను నెరవేర్చుకుని ఆ రోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అని తన మనస్సులో దృఢంగా నిశ్చయించుకుని భిక్షాటనకు బయలుదేరాడు.
ఆ రోజున ఆ బ్రాహ్మణునకు ఏ రోజున రానంత ద్రవ్యము లభించింది. దాంతో అతను తన బంధుమిత్రాదులను పిలిచి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేయడం వలన ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలను పొందడమే కాకుండా సకల పాపాల నుండి విముక్తుడై అంత్యములో మోక్షాన్ని పొందాడు. ఈ వ్రతము ఆచరించిన వారు సకల దుఃఖాల నుండి విముక్తిని పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఓ మునులారా, ఈ విధముగా శ్రీహరి నారదుడికి చెప్పిన వ్రతము ఇప్పుడు మీకు చెప్పాను అని తెలిపారు సూత మహర్షి. అప్పుడు ఆ మునులందరూ ఇలా అడిగారు సూత మహర్షిని, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరెవరు ఈ వ్రతం చేశారో సవివరంగా తెలపండి అని మునులు కోరగా సూత మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలములో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతం ఆచరిస్తూ ఉండేవాడు. భక్తి శ్రద్ధలతో బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రతకథను వింటూ ఉండేవారు. ఆ సమయంలో ఒక కట్టెలు అమ్ముకునేవాడు అమితమైన ఆకలి దప్పులతో ఉన్నా కూడా బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్ని చూసి, ఓ మహాత్మా, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? దయతో ఈ వ్రతమును సవివరముగా నాకు తెలపండి అని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయన, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని తెలిపాడు. కట్టెలమ్ముకునేవాడు సంతోషించి దాహము తీర్చుకుని ప్రసాదాన్ని తీసుకుని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కట్టెలమ్ముకునేవాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేటుకు నిశ్చయించుకుని మరుసటి రోజున పుల్లల కావిడి భుజంపై పెట్టుకుని, ఈరోజు ఈ పుల్లలు అమ్మినటువంటి ధనాన్ని వెచ్చించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని తన మనస్సులో సంకల్పించుకుని పట్టణంలోకి బయలుదేరి వెళ్ళాడు. అతను ఆ రోజు ధనవంతులు ఉన్న వీధికి వెళ్ళి అమ్మగా పూర్వము కంటే రెట్టింపు ధనం లభించింది. అతడు అమిత సంతుష్టుడై అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలైన పూజా సామగ్రిని తెచ్చుకుని ఇంటికి చేరుకున్నాడు. తరువాత అతను తన బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాడు. వ్రతఫలము వలన అతడు ధనాన్ని, పుత్రులు పుత్రికలను పొంది జీవితకాలమంతా సకల సుఖాలను అనుభవించి అంత్యమున సత్యలోకాన్ని పొందాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ తృతీయాధ్యాయము ప్రారంభము. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వము ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ధనము ఇచ్చి సంతోషపెట్టేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణములు కలిగినది. ఆ రాజు ఒకరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండగా సాధు అనే ఒక వైశ్యుడు అనంతమైనటువంటి ధనముతో పడవను నింపుకొని వ్యాపారము కోసం ఆ మార్గములో వెళ్తూ ఆ రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డునకు చేర్చి రాజు వద్దకు వెళ్ళి, ఓ రాజా, నీవు ఇప్పుడు ఆచరిస్తున్న వ్రతం గురించి సవివరముగా నాకు తెలపాలి అని కోరాడు. దయతో నాకు చెప్పు అని రాజును అడిగాడు. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, ఓ వైశ్యుడా, పుత్రులను పొందడానికి మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాము. ఈ వ్రతం చేయడం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పారు.
వైశ్యుడు అంతా విని, రాజా, నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతాను అని చెప్పి వెళ్ళి తన వ్యాపారాన్ని పూర్తి చేసుకుని తన భార్య అయిన లీలావతికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి చెప్పి, మనకి సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత భర్తతో సుఖించినటువంటి లీలావతి గర్భవతి అయి 10వ మాసములో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. అప్పుడు లీలావతి తన భర్తను చూసి, నాథా, మనకు సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకు సంతానం కలిగింది కాబట్టి ఆ వ్రతం చేయండి అని చెప్పింది. అందుకు అతను అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేస్తాను అని అప్పటికి ఆమెకి సమాధానం చెప్పి వ్యాపారం కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి కళావతికి యుక్త వయసు రావడం చూసి ఆ వైశ్యుడు ఒక దూతను పిలిచి, నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వరుడిని తీసుకురమ్మని చెప్పి పంపించాడు. వైశ్యుడు అలా చెప్పగా వెంటనే ఆ దూత కాంచన నగరానికి వెళ్ళి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుణ్ణి చూసి తీసుకువచ్చాడు. అన్ని విధాలా తన కుమార్తెకు తగినవాడు కావడంతో ఆ వైశ్యకుమారుడికి తన కుమార్తెను ఇచ్చి మహావైభవంగా పెళ్లి జరిపించాడు ఆ వైశ్యుడు. ఆ ఆనందంలో ఉండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి మరిచిపోవడం జరిగింది. అంతటా శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపం వచ్చింది. వ్యాపారంలో ఆరితేరిన ఆ వైశ్యుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంలో ఉన్న రత్నసానుపురం చేరుకున్నాడు. ఆ రత్నసానుపురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సాధువు తన వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వ్రతం చేయకపోవడం వలన శ్రీ సత్యనారాయణ స్వామి ఆగ్రహించి ఆ వైశ్యునికి కఠినమైన దుఃఖములు కలుగునుగాక అని శపించాడు. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకున్నారు. రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలలా వెదుకుతూ తమ దగ్గరకు రావడం చూసిన దొంగలు ఆ ధనాన్ని వర్తకుల దగ్గర వదిలి పారిపోయారు. రాజభటులు ధనాన్ని అక్కడ ఉండడం చూచి వైశ్యులే దొంగలు అని నిశ్చయించుకుని వారిని బంధించి రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. భటులు రాజును చూసి, ప్రభూ, ధనముతో పాటు దొంగలను కూడా పట్టుకుని వచ్చాము, విచారించి తగిన శిక్షణ విధించండి అని తెలిపారు. రాజు ఎటువంటి విచారణ చేయకుండానే వారిని తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. భటులు రాజుగారి ఆజ్ఞ ప్రకారం వైశ్యులను తీసుకుని వెళ్ళి కారాగారంలో బంధించారు. ఆ వైశ్యులు ఎంత మొత్తుకున్నా సత్యదేవుని మాయ వలన వారిని ఎవరూ పట్టించుకోలేదు. దీనితో పాటు ఆ చంద్రకేతు మహారాజు వర్తకుల పడవలో ఉన్న ధనాన్ని తన ధనాగారానికి తరలించి వేశాడు. సత్యదేవుడి శాపం వలన సాధువు ఇంట్లో ఉన్న ధనధాన్యాలు అన్నీ కూడా దొంగలు అపహరించుకుపోయారు. సాధువు భార్య అనారోగ్యానికి గురయ్యింది. తినడానికి తిండి లేక ఇంటికి తిరిగి భిక్షాటన చేసి బ్రతకడం మొదలుపెట్టింది. కళావతి కూడా ఆకలితో బాధపడుతూ భిక్షాటన చేస్తూ ఉన్నది. అలా తిరుగుతూ ఒకరోజు ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది కళావతి. ఆ రోజు ఆ బ్రాహ్మణుడి గృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం చూసింది. ఆ కథంతా విని ప్రసాదాన్ని కూడా స్వీకరించి
బాగా ప్రొద్దుపోయిన తరువాత ఇల్లు ఆలస్యంగా చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమగా ఇలా అడిగింది. అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనస్సులో ఏముందో చెప్పు అని అడిగింది. దానికి కళావతి ఇలా చెప్పింది. అమ్మా, నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుచుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందట కదా అంది. అప్పుడు లీలావతి కళావతి చెప్పిన మాటలు విని వ్రతము చేయాలని సంకల్పించుకుంది. లీలావతి తన బంధుమిత్రాదులతోడను కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి, స్వామి, మా అపరాధాన్ని మన్నించండి, మమ్ములను క్షమించి నా భర్త నా అల్లుడు సుఖముగా ఇల్లు చేరుకునేలా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారు ఇద్దరూ కూడా దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరినీ విడిపించి వారి ధనాన్ని వారికిచ్చి కారాగారం నుండి విడుదల చేసి పంపించు, లేకపోతే నీవు చాలా ఇబ్బందుల్లో పడతావు నాయనా అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలోనికి వచ్చి మంత్రి పురోహితాదులను పిలిపించి తనకు వచ్చిన స్వప్నము గురించి వివరించి ఆ వర్తకులను బంధవిముక్తులను చేసి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు ఆ వర్తకులను రాజు దగ్గరకు తీసుకువచ్చి రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ వర్తకులు ఇద్దరూ రాజుగారికి నమస్కరించి గత సంగతులను తలుచుకుంటూ తమకు వచ్చిన కష్టానికి చింతిస్తూ భయభ్రాంతులై నిలబడి ఉన్నారు. అప్పుడు రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవ ప్రాతికూల్యము వలన సంభవించింది కాబట్టి భయపడకండి అని ఓదార్చి వారిని బంధవిముక్తులను చేసి వారికి నూతన వస్త్రాలను ఇచ్చి సత్కరించి వారి ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి సకల మర్యాదలతో సత్కరించి ఇక సుఖముగా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పారు. వర్తకులు పరమానందభరితులై రాజును అనేక విధాలుగా కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయము ప్రారంభము. సూత మహర్షి సౌనకాది మహామునులతో ఇలా చెబుతూ ఉన్నారు. ఆ వైశ్యులు ఇద్దరూ త్రోవలో తీర్థయాత్రలు సేవిస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి దాన ధర్మాలు చేస్తూ సొంత నగరానికి బయలుదేరారు. సముద్రములో వారు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత సత్యదేవునికి వారిని పరీక్షించాలి అన్న కోరిక కలిగింది. వెంటనే సత్యదేవుడు సన్యాసి రూపం ధరించి, నాయనలారా, మీ పడవలో ఏముంది అని అడిగారు. ధనవంతులైన ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిహసిస్తూ, మా పడవలో ఏముందో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, వెళ్ళు అని మొదలు చెప్పారు. అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, అలాగే జరుగుగాక అని అన్నాడు. అలా పలికినటువంటి ఆ సన్యాసి కొంత దూరంలో నిలబడి చోద్యం చూడసాగాడు. సన్యాసి అటు వెళ్ళగానే వైశ్యుడు కాలకృత్యాలను తీర్చుకుని వచ్చి పడవలోకి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛపోయాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య రాసులన్నీ ఏమైపోయాయి అని ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు వైశ్యుడి అల్లుడు మామను చూసి, మావయ్య, ఏడవడం వలన లాభం కానీ ప్రయోజనం కానీ ఏమీ లేదు.
సాధుగుణాత్ముడు అయిన సన్యాసిని పరిహసించినందువల్లే మనకి ఈ దుస్థితి కలిగింది. సన్యాసి కోపం వలన సర్వస్వమును కోల్పోయాము. కాబట్టి ఆయననే వేడుకుందాము, ఆయననే శరణు కోరుదాము. ఆయన తప్పకుండా కరుణించి మన కోరికను నెరవేరుస్తాడు అన్నాడు. అల్లుడి మాటలు విన్నటువంటి సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, అజ్ఞానుడినై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును క్షమించి మన్నించి నాపై దయచూపండి అని పరిపరి విధాల ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి, ఓయి, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి మరచిపోవడం నీకు భావ్యమా? దుర్బుద్ధితో దుష్టబుద్ధితో ఉన్న నీకు కొనవిప్పు కలిగించాలని ఈ విధంగా చేయడం జరిగింది. నా శాపం వలననే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అన్నాడు. అప్పుడు వైశ్యుడు, స్వామి, లోకమంతా నీ మాయ వలన నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను తెలుసుకోలేరు. మానవ మాతృడనైన నేనెంతటి వాడను? తండ్రి, నీ అనుగ్రహానికి దూరమై తపిస్తున్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి. నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నిన్ను ఎప్పుడూ మరచిపోకుండా పూజిస్తాను. శరణు అన్నవారిని రక్షించే కరుణా సముద్రుడివి. నన్ను అనుగ్రహించి నా ధనాన్ని నాకు ఇప్పించు స్వామి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధువు ప్రార్థన మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. తరువాత సాధువు తన పడవ దగ్గరికి వచ్చి చూడగా అది అంతా ధనరాశులతో నిండి ఉండడం గమనించి సంతోషపడి ఆ సత్యదేవుడి దయ వల్లనే తన కోరిక తీరింది అని అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహాలకు ప్రయాణం సాగించారు. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లుడితో, అల్లుడా, మన రత్నపురానికి చేరుకున్నాము అంటూ తమ రాకను భార్యాపిల్లలకు తెలపడానికి ఒక దూతను ఇంటికి పంపించాడు. ఆ దూత నగరానికి వెళ్ళి లీలావతితో ఇలా అంటున్నాడు. అమ్మా, నమస్కారము. అయ్యగారు, అల్లుడుగారు వచ్చారు. బంధుమిత్రాదులతో కలిసి వస్తున్నారు. ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను తెలిపాడు. అప్పుడు లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మా కళావతి, సత్యనారాయణ స్వామి వ్రతం త్వరగా ముగించి రమ్ము. నేను నావ దగ్గరికి వెళ్తున్నాను. నీ తండ్రి భర్తను చూడడానికి త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్నటువంటి కళావతి వ్రతం ముగించి ప్రసాదాన్ని కూడా తినడం మరచిపోయి పరుగు పరుగున తన పతిని చూడడానికి వెళ్ళింది. ప్రసాదాన్ని తిననందుకు సత్యదేవునికి కోపం వచ్చి ధనాన్ని సంరక్షిస్తున్న అల్లుడితో సహా పడవ మునిగిపోయేలా చేశాడు. అది చూసి ఒడ్డున నిలబడి ఉన్న వారు ఆహాకారాలు చేయడం ప్రారంభించారు. లీలావతి, కళావతి అమితంగా దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునగడం చూసినటువంటి తల్లి నెత్తి నోరు బాదుకుంటూ భర్తతో ఇలా అంది. ఏవండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎలా మునిగిపోయాడు? ఇదంతా దేవుడి మాయ కాకపోతే ఏమిటి అని రోధించసాగింది. కళావతి తన ఎదురుగానే తన భర్త మునిగిపోవడం చూసి పడి ఏడవడం మొదలుపెట్టింది. తన భర్త పాదుకులను తీసుకుని వాటితో సహా సహగమనము చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి దుఃఖిస్తూ ఆలోచించి ఇదంతా ఆ స్వామి మహిమే అయి ఉంటుంది అని భావించి గ్రహించి తన శక్తి కొలది స్వామిని పూజిస్తాను అని తలచి అందరితో పాటు స్వామిని వేడుకోసాగాడు. అప్పుడు స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి ఇలా అన్నాడు. ఓయి,
నీ కుమార్తె భర్తను చూడాలన్న తొందరపాటులో నా ప్రసాదాన్ని కూడా తినడం మర్చిపోయింది. ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్నటువంటి కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించి తన తప్పును మన్నించమని వేడుకుని తిరిగి సముద్ర తీరానికి చేరుకుంది. ఆశ్చర్యంగా తన భర్త నావతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది. అది చూసి అందరూ ఆనందించారు. అప్పుడు కళావతి తండ్రితో ఇలా అంది, తండ్రి, ఇక ఆలస్యమెందుకు, ఇంటికి వెళ్దాం రండి అని పలికింది. అప్పుడు సాధువు అక్కడే ఆ సముద్ర తీరంలో అందరితో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తరువాత ఆ వైశ్యుడు తన జీవితకాలము అంతా కూడా ప్రతి పౌర్ణమి తిథిలో రవి సంక్రమణ సమయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వ సుఖాలను పొంది అంత్యములో అమరలోకమును చేరుకున్నాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ పంచమాధ్యాయము ప్రారంభము. సూత మహర్షి సౌనకాది మహామునులతో ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, మీకు ఇంకొక కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వము తుంగధ్వజుడనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆ మహారాజు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళి తిరిగి వచ్చే మార్గమధ్యములో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రాదులతో కలిసి వ్రతం చేసుకుంటూ ఉండగా చూసి అక్కడ ఉన్న స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యము చేశాడు. వ్రతము పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదము తెచ్చి రాజుగారిని స్వీకరించమని అడిగారు. తరువాత గోపాలురందరూ ప్రసాదాన్ని తీసుకున్నారు. కానీ రాజుకి అహంకారం అడ్డు వచ్చి ఎవరు ఏది పెడితే అది నేను తింటానా అని అనుకుని ప్రసాదాన్ని అక్కడే వదిలిపెట్టి రాజ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామివారికి రాజుపై కోపం వచ్చి ఆగ్రహించాడు. దాని ఫలితంగా రాజుగారి 100 మంది కుమారులు అకాల మరణం పాలయ్యారు. సర్వ సంపదలు కోల్పోయి సర్వనాశనం అయిపోయి క్రమంగా దారిద్ర్యము సంభవించి అష్టకష్టాల పాలయ్యాడు రాజు. ఇదంతా చూసినటువంటి రాజు ఆలోచించి ఇలా అనుకున్నాడు, ఆహా, ఆ రోజు గొల్లలు ఇచ్చినారు కదా అని భావించి స్వామి ప్రసాదాన్ని భక్షింప తిరస్కరించి తినే, అందువలన నాకిట్టి స్థితి కలిగినది కదా అని ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడు స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాలు మొదలైన సంపదలను 100 మంది పుత్రులను రాజ్య సుఖాలను ఇచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వసుఖాలను అనుభవిస్తూ క్రమము తప్పకుండా స్వామివారి వ్రతాన్ని చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని చేరుకున్నాడు. మహాప్రభావవంతమైనటువంటి ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరింతురో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతులగును, బంధనము పొందినవాడు విముక్తిని పొందును, భయగ్రస్తునకు భయము తొలగును, సకల అభీష్టములను పొందినవారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధములగు దుఃఖముల నుండి విడువడును. కనుక సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలసినటువంటి ఆవశ్యకమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహత్యమును, అందువలన లభించినట్టి ఫలితమును వివరించి తిని. కలియుగమున సత్యనారాయణ స్వామి వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడు అని పిలుచుకుందురు. సనాతనుడు అయినటువంటి హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీరుస్తూ ఉన్నాడు. వ్రతము చేయుటకు శక్తి లేకునచో ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను, భక్తి శ్రద్ధలతో కథను వినినను సత్యదేవుని అనుగ్రహము వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును.